మరి క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. మూడవది పరిచర్య ధర్మము జరిగించడానికి. అలాగే పరిచర్య అనేది ఎలా పడితే అలా చేసేటువంటిది కాదనమాట కదా. ఒక డ్రైవింగ్ బండి ఎక్కామనుకోండి, ఎలా పడితే అలా చేస్తే ఏమవుతాం? చచ్చిపోతాం. వెంటనే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాం. అట్లాగే మనము ఎలా పడితే అలాగా పరిచర్య చేస్తాం అనుకోండి, మనము పరలోక రాజ్యం వెళ్ళము సరికదా, మనతో పాటు 10 మందిని కూడా నరకానికి నడిపించబడతాం. అంటే పరిచర్యలో ఒక ధర్మము మరి ఉన్నదని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు. ఆ విధముగా ఆయన ఏర్పాటు చేసినటువంటి మరి యొక్క పరిచర్యలో చేసేటువంటి భాగాలు ఏమిటంటే, మొదటిది అపోస్తులుగా ఆయన మరి ఎన్నుకున్నాడు. అంటే దేవుని చేత పంపబడినటువంటి వాడు అపోస్తులుడని పిలువబడతాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది కూడా అపోస్తులుడే కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి. అంటే ఆ రీతిలో మరి సేవకులుగా ఉండాలి. తదుపరి ప్రవక్తలుగా ఉండాలి. ప్రవక్త అంటే ముందుగా దేవుడు ఏమి చెప్తాడు అవన్నీ కూడా మరి ఆయన దేవుని రూపంలో ముందుగానే ప్రవచించేవాడు, ప్రవక్త అన్నమాట. ఆ విధంగా కూడా దేవుడు కొందరిని మరి ఎంపిక చేశాడు. అలాగే కొందరిని సువార్థికులుగా. మరి సువార్థికులు అంటే దేవుని సువార్తను చెప్పడం, ఒక మంచి విషయాన్ని మరి నీ గురించి నా గురించి యేసయ్య చనిపోయాడు, చివరికి నిత్యరాజ్యం ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఒక మంచి సువార్తను అందించడం, అదే సువార్థికుడు. నేటి మరి బ్రదర్ చేసేటువంటిది ఏంటంటే సువార్థికుల పని. ఎవాంజలిస్ట్గా మరి ఆయనకు ఉండేటువంటి యొక్క కొద్దిపాటి పరిచయాల్లోనే కూడా చక్కటి మాటలు చెప్తూ దేవుని గురించి చెప్పించడమే సువార్థికుని పని. సువార్థికుని పని సంఘం అంటే అవసరం లేదు, కానీ సువార్త చేయాలన్నమాట. మంచి విషయాలు అది చేయాలి. మన దేవుడు మంచివాడని చెప్పి చెప్తా ఉండాలన్నమాట. తదుపరి 3 అయినాయి అనమాట. 4వది ఏంటంటే కాపరి సంఘానికి ఒక కాపరిగా ఉండడం అన్నమాట. అలాగే మన స్థానిక సంఘ కాపరిగా మరి పొడగడ్డపల్లి గోపాలపురం ఇది 3వ సంఘం. దేవుడు ఒక కాపరిగా సంఘాలని కాచేటువంటి పరిస్థితిని దేవుడు